Good afternoon, one and all. So, in this session, we are going to learn the basics of NumPy, that is numerical Python. సో జనరల్‌గా పైథాన్ కోర్ పైథాన్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్ అంటే వెన్ పైథాన్ రిలేటెడ్ టు డేటా సైన్స్ కనుక మనం టచ్ చేస్తే ఫస్ట్ వచ్చే మన కాన్సెప్ట్ ఏంటి అంటే నంపై దట్ ఈస్ న్యూమరికల్ పైథాన్. సో న్యూమరికల్ పైథాన్ అంటే ఏంటి? దానివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది ఈ క్లాస్‌లో చూద్దాం. రైట్? I quickly open my Jupyter notebook. So what is NumPy? So NumPy stands for numerical Python. It is a package for data analysis and scientific computing with Python. సో పైథాన్ యూజ్ చేసే డేటా అనాలిసిస్ కానీ సైంటిఫిక్ కంప్యూటింగ్ కానీ చేయాలి అంటే కనుక నంపై ప్యాకేజ్ కావాలి. Now, NumPy uses a multi-dimensional array object and has functions and tools for working with these arrays. So, ఈ arrays తో work చేయడానికి NumPy is having some multi-dimensional array objects and as well as some inbuilt functions also. So, using NumPy packages or Python packages, the NumPy can easily interface with Python packages and provides the tools for integrating with other programming languages like C or C++. So, using NumPy with Python, we can integrate it with C and C++. నౌ నంపై ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? మన సిస్టంలో నంపై ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అంటే పిఐపి దట్ ఈస్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇన్స్టాల్ నంపై. సో ఐ జస్ట్ రన్ ద కోడ్ హియర్. సో పిప్ ఇన్స్టాల్ నంపై అంటే మనకి నంపై ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ నంపై ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత వీ కెన్ కన్స్ట్రక్ట్ మల్టీ డైమెన్షనల్ అరేస్ ఆర్ n dimensional arrays. So let it be installed now here. What is an array? So general programming language definition prakaram here you can clearly see that NumPy was installed successfully. I will restart the kernel later. Now an array is a data type which is used to store multiple values in a single identifier. General programming language prakaram మనకి array అంటే ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. బట్ NumPy array అంటే ఏంటి? NumPy arrays are used to store a list of numerical data, vectors and matrices. As we already know, Python supports the concept of all data types like complex numbers also. The same way NumPy is also used to store the numerical data, vectors and matrices. Now, the NumPy library has a large set of routines, that is built-in functions for creating, manipulating and transforming NumPy arrays. So the NumPy array officially is called as an ND array, but commonly known as an array. So general గా మనం ND array అంటే n dimensional array అంటాం. కామన్ నేమ్ వచ్చేసి array కింద ట్రీట్ చేస్తాం. సో NumPy is loaded as NP. జనరల్ గా మనం NumPy ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలియాసింగ్ నేమ్ ఇస్తాం. సో NumPy జనరల్ గా మనం NP అని చెప్పి తీసుకుంటాం. సో ఇంపోర్ట్ NumPy as NP. వన్స్ ఇది రన్ అయిన తర్వాత నౌ ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ array. సో జనరల్ గా array క్రియేట్ చేయడం కోసం వీ హ్యావ్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్ array in NumPy. సో array1 ఈజ్ ఈక్వల్ టు np.array ఆఫ్ హియర్ అండ్ ఇంటీజర్ array నేను క్రియేట్ చేస్తున్నా. సో నేను రన్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ అన్ array దట్ ఈస్ array1. So let me display this one. So here you can clearly see that the value which we have created was printed successfully. Now creating a one dimensional array. Now array with only a single row of elements is called as a one dimensional array. So ఇక్కడ చూడండి నేను array లో ఇంటిజర్ వాల్యూ తీసుకున్నా, నెగిటివ్ వాల్యూ నెగిటివ్ ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా, అలాగే ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ తీసుకున్నా, అలాగే ఫ్లోటింగ్ వాల్యూ కూడా తీసుకున్నా, పాజిటివ్ ఫ్లోట్ వాల్యూ. సో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మొత్తాన్ని నేను తీసుకున్నా. సో array నేను ప్రింట్ చేస్తే నాకు సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయింది. అంటే నేను array లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని పాస్ చేయొచ్చు. ఇది న్యూమరికల్ పైథాన్ అరేలో. మన నార్మల్ ఎర్రర్ అయితే కనుక సేమ్ డేటా టైప్ పాస్ చేస్తాం. బట్ నంపై దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ డేటా టైప్స్ అంటే హెట్రోజీనియస్ అనమాట. అంటే హెట్రోజీనియస్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ క్రియేటింగ్ టూ డైమెన్షనల్ అరే. సో టూ డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలి అంటే వీ కెన్ క్రియేట్ టూ డైమెన్షనల్ అరే బై పాసింగ్ ద నెస్టెడ్ లిస్ట్ టు అరే ఫంక్షన్. సో నెస్టెడ్ లిస్ట్ పంపించాలి కాబట్టి ఇది ఒక అరే. దీని లోపల నెస్టెడ్ లిస్ట్ అంటే వాల్యూస్ పంపిస్తున్నా. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ. రైట్, ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ వన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దిస్ వన్. సో వన్స్ మనం వన్ డైమెన్షనల్ అరే అండ్ టూ డైమెన్షనల్ అరే క్రియేట్ చేసిన తర్వాత మన డైమెన్షన్స్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే కనుక వీ కెన్ రైట్ లైక్ దిస్, దట్ ఈస్ NDIM. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద డైమెన్షన్స్ ఆఫ్ అన్ అరే. సిమిలర్లీ సైజ్ వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ద అరే యొక్క సైజ్ ఎంతో మనం తెలుసుకోవాలనుకుంటే కనుక అరే డాట్ పర్టికులర్ అరే డాట్ సైజ్ నేమ్ అని చెప్పి మనం ట్రీట్ చేయొచ్చు. సో ఒక న్యూమరికల్ అరే క్రియేట్ చేశాను, దాని యొక్క డేటా టైప్ ప్రింట్ చేస్తే నాకు int 64 వచ్చింది. జనరల్ గా మనం పైథాన్ దగ్గరికి వచ్చేసరికి, నంపై దగ్గరికి వచ్చేసరికి ఇంటిజర్స్ ని పాస్ చేసిన ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ int 64 డేటా టైప్. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ an numerical array, this is a float array and this is a complex array. So I'll just run the code here. So int 64, float 64, complex 128. So NumPy supports numerical values, that is integer values, floating values and complex numbers also. So these are some of the basics of NumPy in Python. Thank you.